హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఐ మ్యూజిక్ FI Telugu.com. ఎస్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే ఇలా ఉన్నాను. ఎస్, ఈరోజు వీడియో స్పెషల్గా ఏం లేదు. జస్ట్ కొన్ని కొన్ని విషయాలు చాలా చాలా చెప్పాలి. కానీ ఈరోజు పౌర్ణమి 11వ తేదీ. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంటి మిద్దె తోటలో టెర్రస్ గార్డెన్లో 6, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 6 బ్రహ్మ కమలాలు పూస్తున్నాయి. అది ఈరోజు మా స్పెషల్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ గెటప్ అంతా మార్చేసి అర్జెంటుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మా మిద్దె తోటలో వికసిస్తున్న, భక్తి పరవశంతో వికసిస్తున్న బ్రహ్మకమలాలను చూసుకోవాలని ఆతృతగా ఉంది. కానీ ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఒక అవతారంలోకి దిగుతాం కదా, ఈ అవతారాన్ని మార్చి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూట్ చేసి మీకు పెడతా అనమాట. సో టుడేస్ వీడియో ఇస్ అబౌట్ బ్రహ్మకమలాస్. ఎస్, నిజంగా బ్రహ్మకమలం గురించి చెప్పాలి అంటే దాని గురించి ఏం చెప్పను, కానీ కళ్ళతో చూడాలి ఆ అందాన్ని. నిజంగా ఈరోజు పౌర్ణమి రోజు, శివయ్యకి చాలా ఇష్టమైన రోజు పౌర్ణమి. ఎస్, చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. శివయ్యకి చాలా చాలా ఇష్టమైన పౌర్ణమి రోజు 6 బ్రహ్మకమలాలు పూయడం అనేది చాలా చాలా అదృష్టం, చాలా చాలా రేర్గా వస్తుంది అనమాట. ఎందుకు లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్గా పౌర్ణమి రోజు పూసింది ఫస్ట్ ఫ్లవర్. అది ఆ రోజు బుద్ధ పౌర్ణిమ, రైట్, బుద్ధ పౌర్ణిమ రోజు పూసింది. ఒక పక్క బుద్ధుడిది, మరొక పక్క పూర్ణిమ, మరొక పక్క మా ఇంటి పైన మేడ పైన బ్రహ్మకమలం ఒక పూసింది అనమాట. వావ్, చాలా 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 హ్యాపీ అనిపించింది ఈరోజు పౌర్ణమి. అండ్ 6 అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో అది నీకు వీడియో పెడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎస్, బ్రహ్మకమలాలు ఇదంతా టాపిక్. యాక్చువల్లీ ఇది నేను చేయాలని అనుకున్న టాపిక్ కాదు, బట్ ఎప్పటి నుంచో చేయాలనుకున్న టాపిక్ వచ్చేసి, మన వీడియోస్లో ఒకటే టాపిక్ ఉంటుందని అనుకోవద్దు. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాటలన్నీ ఇప్పుడు చెప్పేస్తూ ఉంటాను నేను. ఎస్, మిస్ వరల్డ్ పోటీల గురించి చెప్పాను కదా. యాక్చువల్గా నాకు ఈ వివక్ష, ఇలాంటి వివక్ష అంటే ఏదైనా, ఎనీ వివక్ష, సమానత్వం లేని వివక్ష, లేకపోతే ఎవరినైనా తొక్కేస్తున్న వివక్ష, ఎవరినైనా టార్చర్ పెడుతున్న వివక్ష, ఆర్ పర్టికులర్లీ స్త్రీలపై జరుగుతున్న దాడులకి, సో ఇవన్నిటికీ చాలా 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 కోపం వస్తూ ఉంటుంది. కొంచెం జస్ట్ లైక్ ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు చాలా చాలా అధికంగా నాకు లోపట ఉంటాయి. చాలా ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, పీస్ ఉండాలి, వివక్ష ఉండకూడదు ఎక్కడ, ఎవరి మీద కూడా, మగాడ, ఇవన్నీ 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 చాలా చాలా వివక్షలు మన దేశంలోని చాలా ఉన్నాయి. ఇంకెక్కడైనా ఉన్నాయేమో, కానీ మనమైతే స్పష్టంగా చూస్తున్నాం కదా, కళ్ళతో మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఎస్, మిస్ వరల్డ్ పోటీల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఆమె వెళ్ళిపోవడం ఒక రకంగా మనకి తలవంపులు, మరొక రకంగా స్త్రీల పట్ల జరిగే దాడులకు ఇదొక నిదర్శనం. చాలా షేమ్ఫుల్ ఇన్సిడెంట్ అనమాట. మిస్ వరల్డ్ పోటీల్లోకి ఎంపిక అవ్వడం అంటే అసలు ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత ప్యాషనేటెడ్గా ఉండి వస్తారు అంటే ఫారినర్స్ కాబట్టి. స్త్రీలు అంటేనే ఎందుకంత, ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్, అసలు రెస్పెక్ట్ చెయ్యండి. ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. దట్స్ ఇట్. ఈ విషయాన్ని నేను గత 15-20 డేస్ బ్యాక్ నుంచి మాట్లాడాలనుకున్న విషయం ఇది. అండ్ టుడేస్, ఈరోజు మే 11th, ఎస్ 11th కాబట్టి ఈరోజు మా ఇంట్లో జరిగిన పౌర్ణమి బ్రహ్మకమలాల గురించి మాట్లాడేశాను. నాకున్న ఆవేదనని ఆర్ దట్ ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పేశాను. దట్స్ ఇట్, అదనమాట. సో ఇలాంటి ఇంకా మాట్లాడాలి. సో ప్రస్తుతానికి నాకు టైం లేదు కాబట్టి కొంచెం ఆ ఇన్సిడెంట్ మాత్రం చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్, అసలు తల వంపులు దించుకునే ఇన్సిడెంట్ అనమాట. ఒక కంటెస్టెంట్ వదిలి వెళ్ళిపోయారు అంటే, కొంతమంది యూట్యూబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఒక చాలా పెద్ద పెద్ద ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 years ఉంటాయేమో వాళ్ళు
ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. మదర్‌కి బాగోలేదని, హెల్త్ బాలేదని వెళ్ళిపోయి, అక్కడికెళ్ళిన తర్వాత మన మీద ఇలాంటి బురద చల్లడం అనేది చేశారు అంటే, ఎవ్వరు కావాలని అంత పెద్ద ఆపర్చునిటీని, అవకాశాన్ని వదిలి వెళ్లరు. డిగ్నిటీ చాలామంది కొంతమందికి డిగ్నిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. దేనికన్నా డిగ్నిటీ, రెస్పెక్ట్, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇది ఇంపార్టెంట్ దాన్ ఆపర్చునిటీస్. సక్సెస్ ఆపర్చునిటీస్ ఇవన్నిటికంటే ఎక్కువ ఫస్ట్ మనం ఇవ్వాల్సింది, ఇచ్చేది కూడా నాకు మీరిచ్చే రెస్పెక్ట్, డిగ్నిటీ అని. కొంతమందిలో ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చిన్న చిన్న ఉద్యోగులు కూడా డిగ్నిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. సో రెస్పెక్ట్ ఇవ్వండి మహిళలకి.